హాయ్ అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గీ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లో చేయండి. చాలా బాగా కుదురుతుంది. దానికోసం 100 గ్రామ్స్ ఇలా బాదం, జీడిపప్పు, కిస్మిస్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పిస్తా, పల్లీలు, నువ్వులు కూడా తీసుకోవాలండి. పల్లీలు, నువ్వులు కాస్త తక్కువున్నా సరిపోతుంది. తర్వాత ఒక బాక్స్ డేట్స్ కూడా తీసుకోవాలండి. ఈ ఫ్రెష్ డేట్స్ చాలా బాగుంటాయండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ బాదం, జీడిపప్పు మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కదా! అలా కట్ జేయడం చాలా లేట్ అవుతుంది గదా! అలా కాకుండా ఇలా అల్లం దంచే దాంట్లో వేసి ఒక్క ముక్క దంచుకుంటే సరిపోతుందండి. వితిన్ 5 మినిట్స్‌లో మనం ఎన్ని డ్రై నట్స్ అయినా ఇలా దంచుకొని వేసుకోవచ్చు. చాలా మెత్తగా గూడా దంచుకోవచ్చు. కాకపోతే మనకు ఈ అందాజలో సరిపోతుందండి. ఇలా బాదం, జీడిపప్పు దంచుకున్న తర్వాత ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ గూడా కాస్త ఒక్క ముక్క దంచుకోవాలండి. ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ దంచుకున్న తర్వాత పిస్తా గూడా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల కాస్త పలుకులు పలుకులుగా అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీ తెలుస్తుందండి మనకు. ఇలా అన్నీ జంచుకున్న తర్వాత పల్లీలు గూడా జంచుకోవాలండి. పల్లీలు వేయించనవసరం లేదు, పొట్టు తీయవలసిన అవసరం గూడా లేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జంచి ఒకే ప్లేట్‌లో వేసుకోవాలి పక్కకు. అలా వేసుకున్న తర్వాత మనం డేట్స్ గూడా మధ్యలోంచి సీడ్స్ తీసేసుకోవాలి గదా! అలా డేట్ 2 వక్కలు చేసి మధ్యలో సీడ్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ బాక్స్ డేట్స్ మొత్తం గింజలు తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ గూడా ఓపెన్ జేసి ఒక గిన్నెలో వేసి పొడి పొడి చేసి పక్కనుంచుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత కాస్త తురుముకున్న కొబ్బరి పొడి గూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి. ఇలా వేసుకొని ఇలాచి గూడా దంచి పక్కనుంచుకొని నువ్వులు గూడా పక్కనుంచుకున్నాం గదా! ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి మందపాటి కడాయి ఒకటి ఉంచి అందులో కాస్త నెయ్యి వేసి వేడైన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం వక్క ముక్క చేసుకున్న డ్రై నట్స్ అన్నీ వేసుకొని 5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడే పక్కనుంచుకున్న కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలా వేసి 5 మినిట్స్ మంచిగా కలిపిన తర్వాత చిన్న మంటలో మాత్రమే కలుపుకోవాలండి. ఏమాత్రం కలపడం ఆపినా అడుగంటి ఫ్లేవర్స్ అన్నీ మారిపోతాయి గదా! అలా కాకుండా కలిపి స్టవ్ ఆఫ్ జేసి తీసి పక్కనుంచుకోవాలి. ఇదే కడాయిలో మరి కాస్త నెయ్యి వేసి, ఆ నెయ్యి కాస్త వేడైన తర్వాత సీడ్స్ తీసి పక్కనుంచుకున్న డేట్స్ గూడా వేసుకోవాలండి. ఈ డేట్స్ 2 అంటే 2 నిమిషాలు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించినా మరీ గట్టిగా అయిపోతాయి గదా! అలా కాకుండా స్మూత్‌గా ఉండేటట్టు మాత్రమే చూసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే నువ్వులు, ఈ కొబ్బరి పొడి వేసి మరొక 2 నిమిషాలు కలిపి మనం వేయించి పక్కనుంచుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఇందులో వేసి కలుపుకోవాలండి. ఈ వేయించి పక్కనుంచుకున్న డ్రై నట్స్, ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ వేయించి పెట్టుకున్న డేట్స్ కూడా మిక్సీకేసుకోవాలి. మిక్సీకేసి ఇందులోనే వేసి ఒక 5 నిమిషాలు ఈ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడే మనం జంచి పక్కనుంచుకున్న ఇలాచి కూడా వేసుకోవాలి పొట్టుతో సహా. అలా వేసుకుంటే మనకు తినేటప్పుడు ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తాయండి. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. అచ్చం మనం బయట కొన్నట్టే ఈ లడ్డు కుదురుతుంది. ఇలా అంతా కలిసేలా కలుపుకొని మనకు ఏ సైజులో కావాలంటే అదే సైజులో మనం లడ్డు మాదిరిగా చుట్టుకొని పక్కనుంచుకుంటే సరిపోతుందండి. ఇలా మనం ఎన్ని కిలోల లడ్డు అయినా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. బయట కొనే పనేం లేకుండా ఇంట్లోనే ఇలా పిల్లలకైనా, ఇంట్లో ఉన్న ప్రెగ్నెన్సీ లేడీలకైనా చేసి పెడితే చాలా బాగా టేస్టీగా ఉంటాయి. అంతే హెల్తీగా గూడా ఉంటారు. చూడండి ఎంత బాగా కుదిరాయో ఈ లడ్డూలు. అయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసేటందుకు మనకు ఇంట్లో అన్ని తీరుల నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉండాలనుకుంటాం గదా! ఒక్కోసారి మనకు ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా బాగా కుదురుతాయి. ఒకటి ఉండి లేకుంటే ఏమవుతుందండి? ఉన్న వాటితోటే హెల్తీగా అయితే చేసుకోవచ్చు గదా! ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు చాలా తృప్తిగా తినేస్తారు. అంతే హెల్తీగా గూడా ఉంటారు. ఇలా అన్నీ చేసుకొని ఒక 10 నిమిషాలు బయట ఆరిన తర్వాత ఇలా ఏదైనా డబ్బాలో ఉంచి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా అస్సలేం పాడవకుండా, టేస్ట్ ఏం చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి ఈ డ్రై ఫ్రూట్ లడ్లు. వీలుంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఈ నట్స్, డ్రై ఫ్రూట్స్ తినని వారు కూడా ఈ లడ్లు ఇట్టే తినేస్తారండి. అస్సలు ఏర్పడి చేయరు. అంత బాగా కుదురుతాయి. పిల్లలు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడైనా, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఎటువంటి జంక్ ఫుడ్ ఏం పెట్టకుండా ఇలాంటి లడ్లు ఒకసారి చేసి ఇంట్లోనే పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్